పురాణాల ప్రకారం శివ అంటే ఏంటి, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఏం జరుగుతుంది? ఇంకా ఇక్కడ మనకున్నటువంటి పురాణాలు అంటే మనకున్న ఆధ్యాత్మిక గ్రంథాల్లో శివుడు లేదా శివ అంటే అర్థం ఏమిటంటే మంగళకరమైనటువంటి వాడు, శుభప్రదమైనటువంటి వాడు. కాబట్టి ఆయన సంతోషకరమైనటువంటి వాడుగా చెప్పబడ్డాడు. అలాగే ఆయన్ని కాలుడుగా చెప్పబడ్డాడు, కాలాన్ని నియంత్రించేవాడుగా చెప్పబడ్డాడు. ఇలా రకరకాలుగా ఆయన్ని చెప్పబడాడు. అయితే శివ అనేటువంటి శబ్దానికి మాత్రం మంగళకరమైనటువంటి వాడు అని అర్థం. ఇంకా పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా మనకున్నటువంటి కుండలిని శక్తి ప్రేరేపణ జరుగుతుంది. ఈ కుండలిని శక్తి ప్రేరేపణ జరగటం వల్ల మనలో ఉన్నటువంటి షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో, సహస్రారం వరకు ఉన్నటువంటి షట్చక్రాల్లో, ఈ షట్చక్రాల యొక్క ఆధ్యాత్మికతలో ఈ షట్చక్రాలు కుండల్ని ఓపెన్ అవటం వల్ల మనిషి ఆధ్యాత్మికంగా చాలా ఎత్తుకు ఎదుగుతాడన్నది మన వాళ్ళు చెప్పేటువంటి విషయం. కాబట్టి మంత్రం అనేటువంటిది శబ్దం ద్వారా చదువుతూ నీ లోపలే శబ్దం వచ్చేంత వరకుగా, అంటే మన మనసులో చదివేటువంటిది ఏదైతే ఉందో అది నీ లోపల ప్రతిధ్వనించే విధంగా కనుక చేయగలిగితే కుండలిని శక్తి తప్పకుండా ఓపెన్ అవుతుంది. కాబట్టి కుండలిని శక్తి ఓపెన్ అవ్వాలి అంటే పంచాక్షరి మంత్రం ద్వారా వీలవుతుంది. కాబట్టి అది దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక శక్తి మనలో ప్రవేశిస్తుంది. అంటే గురుగారు, ఒకసారి మీరు ఉచ్చరించి చూపిస్తారా ఎలా అది ఉచ్చరించాలి అనేది, లోపల కదలికలు వచ్చేలాగా? అది జనరల్గా వచ్చేసమ్మా, ఓంకారం అనేది నాభి నుంచి మొదలవ్వాలి. అది ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని లోపల నుంచి, అంటే కింద నుంచి అన్నమాట. మనకి ఆ శబ్దం మొదలయ్యేటప్పుడు మనకు అర్థమవుతుంది. మనం గట్టిగా ఊపిరి తీసుకొని చేస్తే ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ కాన్సన్ట్రేషన్ ఉండటం వల్ల నిదానంగా తర్వాత ఏమైపోతుంది అంటే మన శబ్దం మౌత్లోంచి ఆగిపోతుంది, లోపల నుంచి మొదలవుతుంది. అది ప్రాక్టీస్ చేయంగా వస్తుంది. అదే